స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దాఖలు చేసిన అఫిడవిట్పై తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో స్పందించారు. కడియం శ్రీహరి రాజకీయ నైతికతను పూర్తిగా కోల్పోయి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రామ కృష్ణ అనుకుంటూ జీవించాల్సిన వ్యక్తి రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డాడు. ఘన్పూర్ నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకుంటున్నాడు అంటూ రాజయ్య ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచి అదే పార్టీ కార్యకర్తలను నట్టేట ముంచేశారని ఆరోపించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం కడియం శ్రీహరి నిస్సిగ్గుగా నిన్న స్పీకర్ గారికి తన అఫిడవిట్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఇన్ని రోజులు మనం అనుకున్నట్టే ఎక్కడుండాలో గక్కడే ఉన్నా అని చెప్పిన కడియం శ్రీహరి చరిత్రహీనుల లెక్క నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని నీతి మాలిన మాటను మాట్లాడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తన ప్రవర్తనను మరొకసారి బయటపెట్టుకున్నాడు. గణపురం నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏ ముఖం చూయించుకుంటావు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గణపురం నియోజకవర్గానికి చేసిన కీడును, బీఆర్ఎస్ శ్రేణుల కష్టంతో గెలిచి వాళ్ళని నట్టేట ముంచిన తీరును క్షమాపణలు చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల దగ్గరికి వస్తావా? లేదా నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు గత సంవత్సరం కాలం నుండి నేను కాంగ్రెస్ అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి వారందరికీ మాయమాటలు చెప్పి మరి నీవు చేసిన అనేక అబద్ధాలను నిజం చేసేటట్టు కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల దగ్గరికి వెళ్తావా? ఏ ముఖం పెట్టుకొని వస్తావు కడియం శ్రీహరి? నువ్వు చేసిన ఈ రాజకీయ వ్యభిచారాన్ని ఏ రకంగా ప్రజలకు తెలియజేస్తావు? నిస్సిగ్గుగా ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు రాజ్యాంగాన్ని కూని చేయడం జరిగింది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం జరిగింది. మరి రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టానికే తూట్లు పొడిసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రసాద్ కుమార్ గారు మరి పట్టబగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరిగింది. కనీసము కడియం శ్రీహరి అనే వ్యక్తి పార్లమెంటు సీటు కోసము ఏఐసిసి అందరి సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పాడు. అదేవిధంగా పెద్దపెండాల్లో నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరిందని చెప్పేసి అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. గత సంవత్సరంన్నర కాలం నుండి కాంగ్రెస్ మెప్పు పొందడానికి, రాహుల్ గాంధీ మెప్పు పొందడానికి, రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును విపరీతంగా విమర్శించడం జరిగింది. కనీసం సిగ్గు శరం ఏమాత్రం ఉన్న కడియం శ్రీహరి ఇప్పటికైనా నీతి మాలిన రాజకీయాలు మానుకొని నీకు ఏమాత్రము నైతిక విలువలున్నా, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా వెంటనే నువ్వు రాజీనామా చేయి. లేకపోతే గణపురం నియోజకవర్గంలో నిన్నెక్కడ కూడా అడుగు పెట్టనివ్వం. గ్రామాల నీ దిష్టి బొమ్మలు తగలబెడతాం, వాడకు నీ దిష్టి బొమ్మలు వేలాడదీస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఇప్పటికైనా కూడా 74 ఏళ్ళ వయసులో మరి నువ్వు చేసే ఈ దుశ్చర్యలకు తప్పకుండా ప్రజలు నీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే నువ్వు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాను. కడియం శ్రీహరి నీ బతుకు జడ
పోయే కాలం వచ్చింది. ఈ ఈ టైంలో మరి రామకృష్ణ అని ఎక్కడో గుడిసెలో ఉండి బతకాల్సింది పోయి ఈరోజు రాజకీయ వ్యభిచారానికి పాల్పడి గన్పూర్ నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకుంటున్నావు. ఇప్పటికైనా గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు క్షమాపణ చెప్పి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కాస్తైనా నీకు సిగ్గు శరం ఉన్నట్టు తెలుస్తుంది. లేకపోతే ప్రజలందరూ నిన్ను థూ థూ అని ఉంచుతారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.